మోకాలు నొప్పిగా ఉందా? అయితే పీఆర్‌పీ ఇంజెక్షన్ చేయించేసుకోండి. సెట్. ఇప్పుడు బయట మనకి పీఆర్‌పీ ఇంజెక్షన్ చేయించుకోవడం కరెక్టా? లేదంటే ఆపరేషన్ చేయించుకోవడం కరెక్టా? అనేది పెద్ద కాంట్రోవర్సీ లాగా తయారైపోయింది. కాంట్రోవర్సీ నడుస్తోంది. పీఆర్‌పీ ఇంజెక్షన్ అనేది ఓకే. నేను కాదనట్లేదు. పీఆర్‌పీ ఇంజెక్షన్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు చాలా చోట్ల నాలుగో స్టేజు, ఫోర్త్ స్టేజ్‌లో ఉండి విపరీతంగా మోకాలు బెండ్ అయిన వాళ్ళు కూడా పీఆర్‌పీ ఇంజెక్షన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పీఆర్‌పీ ఇంజెక్షన్ కొద్ది వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఒకటో స్టేజ్, రెండో స్టేజ్ ఉన్న వాళ్ళకి పీఆర్‌పీ ఇంజెక్షన్ పనిచేస్తుంది. ఇదేంటంటే మీకు కొంచెం లోపల జిగురు పెరగడానికి ఆ ఇంజెక్షన్ కొన్ని రోజులు పనిచేయొచ్చు. కానీ మీరు తర్వాత మీ లైఫ్ స్టైల్‌ని దాన్ని మీరు కరెక్ట్‌గా మీ వెయిట్, బాడీ వెయిట్, మీ శరీరం బరువుని కంట్రోల్ చేసుకొని మీ లైఫ్ స్టైల్‌ని కరెక్ట్‌గా పెట్టుకున్నారంటే ఆ పీఆర్‌పీ ఇంజెక్షన్ ఏయించుకున్న తర్వాత కూడా కొన్ని నెలలు, సంవత్సరాల వరకు మీకు ఆ మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది. కానీ పీఆర్‌పీ ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు, ఎక్సర్సైజులు చేయట్లేదు, మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయట్లేదంటే అది మళ్ళీ ఆపరేషన్‌కే దారితీస్తుంది. సో, పీఆర్‌పీ ఇంజెక్షన్‌తో లైఫ్ సెట్ కాదు. మీకు కొన్ని రోజులు లైఫ్‌కి పాజ్ ఇస్తది. పాజ్ బటన్ లాగా. తర్వాత ఫ్యూచర్‌లో మీకు ఆపరేషన్ అవసరం పడొచ్చు. అది మీ చేతుల్లో ఉంటది. ఆపరేషన్ చేయించుకోవాలా? చేయించుకోవద్దా? అనేది మీ చేతుల్లో ఉంటది. మీరు ఆరోగ్యంగా ఉండి బాగా ఎక్సర్సైజులు చేసుకొని, డైట్ కంట్రోల్ చేసుకొని, హెల్త్ బాగా పెట్టుకోవాలంటే మీరు సర్జరీకి రాకపోవచ్చు. అది మీరు అనారోగ్యంగా ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారంటే పీఆర్‌పీ ఇంజెక్షన్ గానీ, దేవుడి దిగొచ్చినా ఏమి నొప్పులు తగ్గవు.